హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ స్టడీ వరల్డ్. స్టూడెంట్స్ అందరూ బాగున్నారు కదా, మీ ఎగ్జామ్స్కి చక్కగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. మెయిన్లీ ఐపీఈ 2026 ఎకనామిక్స్ సబ్జెక్ట్ నుండి ఫస్ట్ ఇయర్ పిల్లల కోసం ఈ వీడియో నేను చేయబోతున్నాను అనమాట. ఏంటంటే ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్లో ఆర్ ఎకనామిక్స్ ఎగ్జామ్లో 10 మార్క్స్ క్వశ్చన్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, విచ్ ఈజ్ నోన్ యాజ్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఆర్ ఎస్ఏ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అని అంటాము. సో ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎగ్జామ్ పేపర్లో. ఎందుకంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ని కరెక్ట్ స్ట్రక్చర్లో రాయగలిగితే ఈజీగా మనకి ఎగ్జామ్లో హై స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ కలెక్ట్ చేసి వాటిని కేర్ఫుల్గా అనలైజ్ చేశాక అందులో నుండి రిపీటెడ్లీ వచ్చిన టాప్ 6 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్ క్వశ్చన్స్ని నేను సెలెక్ట్ చేశాను. కాబట్టి అవి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరు ఈ గ్యాప్లో ఈ యొక్క 10 మార్క్స్ టాప్ 6 క్వశ్చన్స్ మీరు చూసి ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మీకు హై మార్క్స్ ఎగ్జామ్లో స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక పెన్ను ఒక నోట్బుక్ తీసుకొని వీడియోని చూస్తూ నేను మీకు చెప్తున్న టాప్ 6 క్వశ్చన్స్ నోట్ చేసుకొని వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. వాటి గ్రాఫ్స్, డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, డిఫరెన్సెస్, లిమిటేషన్స్ ఇవన్నీ కూడా మీరు చక్కగా ప్రిపేర్ అయినట్లయితే మీ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ని మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. మెయిన్లీ 10 మార్క్స్ సెక్షన్ ఏలో కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. లెట్స్ గో టు ద టాపిక్. స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ని మనం ఇక్కడ చూసినట్లయితే డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. చూస్తున్నాం కదా, డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ గురించి రాయాలి, దాని లిమిటేషన్స్, దాని ఇంపార్టెన్స్, దానికి ఉన్న గ్రాఫ్స్, దాని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, దాని ఎక్స్ప్లెనేషన్, ఇంట్రడక్షన్ కంక్లూడ్ చేసి మీరు ఈ 10 మార్క్ ఆన్సర్ అనేది ఒక స్ట్రక్చర్ వైజ్గా రాస్తే తప్పకుండా ఇది ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఎగ్జామ్ పేపర్లో వచ్చే క్వశ్చన్ కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి critically examine the classical theory of employment. Fourth question వచ్చేసి what are the various methods of calculating national income. Fourth question వచ్చేసి explain the meaning of perfect competition, illustrate the mechanism of price determination under perfect competition. Sixth question, explain the Keynesian theory of employment. సో చూసారు కదా, ఈ 6 క్వశ్చన్స్ మీరు ఒక బుక్లో నోట్ డౌన్ చేసుకోండి. స్టూడెంట్స్, ఈ 6 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. వీటికి ఉన్న గ్రాఫ్స్ కానీ, వీటికి ఉన్న డయాగ్రామ్స్ కానీ, వీటికి ఉన్న హెడ్డింగ్స్ కానీ, ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, ఇంట్రొడక్షన్ కానీ, ఎక్స్ప్లెనేషన్ పాయింట్స్ కానీ, కంక్లూజన్ కానీ చక్కగా ఈ టాప్ 6 క్వశ్చన్స్ని పక్కగా ప్రిపేర్ అవ్వి ఎగ్జామ్కి వెళ్ళండి. సో మీకు ఇవి 6 ప్రిపేర్ అవడం వల్ల వీటిలో మీకు ఏవైనా కంపల్సరీ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి, మీకు కంపల్సరీ వస్తాయి. వచ్చినట్లయితే మీకు 30కి 30 మార్క్స్ వస్తాయి. అంటే ఒక క్వశ్చన్ అటెండ్ చేస్తే 10 మార్క్స్ ఒక క్వశ్చన్ కాబట్టి 10 × 3 30 కాబట్టి మీకు 30 మార్క్స్ ఈజీగా ఈ లాంగ్ ఆన్సర్ టైప్ సెక్షన్ ఏలో మీరు స్కోర్ చేసుకోగలుగుతారు. ఎనీవే చక్కగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇలాగే టాప్ లిస్ట్ చేసి నేను మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా మీరు నోటిఫై అవుతారు నేను ఏ వీడియో అప్లోడ్ చేశాను అనేది. సో తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఏమైనా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా అవి కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. బాయ్ బాయ్.